అన్నిటికన్నా మంచి ఆయిల్ ఏది వాడాలి అని అనేక మంది అడుగుతుంటారు. ఈ విషయంలో ఒక సింపుల్ ఆన్సర్ చెప్పడానికి ఛాన్స్ ఉండదు. ఆలివ్ ఆయిల్ అనేది అన్నిటికన్నా మంచి ఆయిల్ అని తెలిసినప్పటికీ కూడా మిగతాది మనం రెగ్యులర్గా వాడుకునే ఆయిల్స్లో ఏది బెటరు ఏది కాదు అనే విషయం చెప్పడం కష్టం, కానీ ఏది వరస్ట్ పాసిబుల్ ఆయిల్ అనేదైతే మనం చెప్పచ్చు. ఈ ఆయిల్ ఏంటి అని అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి అంటే ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్నే ట్రాన్స్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని కూడా అంటారు. ఈ ట్రాన్స్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న అన్ని రకాల ఫ్యాటీ యాసిడ్స్లో కూడా చాలా చాలా ప్రమాదకరమైనవి. గుండెకి సంబంధించినంత వరకు శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నిటికన్నా కూడా అత్యంత ప్రమాదకరమైనవి, ఎవరు కాదనకుండా డేంజరస్ అని చెప్పగలిగినవి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి ఏ రకంగా ఉంటాయనంటే ఆయిల్ని రిపీటెడ్గా రీహీట్ చేసినప్పుడు ఆ ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్స్ హైడ్రోజనేట్ అయిపోయి ఇవి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కింద మారే అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే మిర్చి బండ్లలో కానివ్వండి వీటిల్లో ఎప్పుడైతే ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడతారో అప్పుడు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన గుండెకి ప్రమాదం చేరే అవకాశం ఉంటుంది. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని అనేక దేశాల్లో పూర్తిగా నిషేధించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చిప్స్లోను మనకి ఇట్లా ఎప్పుడైతే ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఈ స్నాక్స్ ఉంటాయో ఈ ఆయిల్ ఉపయోగించి చేసే స్నాక్స్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కూడా ఒక 5 లక్షల మంది సంవత్సరానికి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా మరణిస్తున్నారనేది ఒక అంచనా. కాబట్టి మీరు ఏదైనా స్నాక్ ప్యాకెట్ తీసుకున్నట్లయితే దాంట్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటుంది, అది 0 ఉండేటట్టుగా చూసుకోండి. అదేవిధంగా ఎప్పుడైతే బయట ఆహారం తీసుకుంటున్నారో ఒకళ్ళు ఎవరైనా రిపీటెడ్గా ఆయిల్ని కనుక వేడి చేస్తుంటే ఆ దగ్గర నుంచి ఉన్న ఆహార పదార్థాలను తినకండి. అదేవిధంగా ఇంట్లో కూడా వాడిన ఆయిల్నే మళ్ళీ మళ్ళీ వేడి చేసి వాడటం వల్ల కూడా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండెకి అస్సలు మంచిది కాదు అన్న ఆయిల్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఉన్న ఆయిల్ అనేది తెలుసుకోండి. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.